అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున్ రెడ్డి, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, లక్ష్య ఐఐటి నీట్ అకాడమీ విజయవాడ. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, రీనీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నామని ఎన్డీఏ ప్రకటించిన తర్వాత చాలామంది పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ కలిగే ఆందోళన, మేము నీట్ ఎగ్జామ్ని మళ్ళా బాగా రాయగలమా లేదా అనేటువంటిది మీమాంసలో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి కొన్ని నాకు తెలిసినటువంటి విషయాలు, స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, స్టూడెంట్ రేపటి రీనీట్ ఎగ్జామ్ని ఎలాగా ఫేస్ చేయాలనే దాని మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా స్టూడెంట్ మానసిక పరిస్థితి బాగుండాలి. స్టూడెంట్ మానసిక పరిస్థితి బాగుండాలి అంటే స్టూడెంట్ చుట్టుపక్కల ఉండేటటువంటి మనము స్టూడెంట్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. స్టూడెంట్కి ఒక నమ్మకము ఏర్పడే విధంగా మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్కి ఒక గోల్ రీచ్ అవుతాము అనేటటువంటి దారిని చూపే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో స్టూడెంట్కి ఆత్మస్థైర్యం కలగాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు? 720కి 600 మార్క్స్ పైన వచ్చి ఖచ్చితంగా సీటు వస్తుంది, మళ్ళీ అవే మార్క్స్ నేను పొందగలుగుతానా లేదా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. లేదంటే అబోవ్ బార్డర్ అంటే వాళ్ళు సీటు తెచ్చుకోవడానికి కావలసిన మార్కుల కంటే ±10 మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. ఇంకొక రకమైన స్టూడెంట్స్ మాకు సీటు వచ్చే పరిస్థితి లేదు అనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో టోటల్గా ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ని మనము ఈ అనాలిసిస్లో చూడవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మొదటగా 600 అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు మనం మార్క్స్ గెయిన్ చేయగలమా లేదా అనేటువంటి ఒక అనుమానంతో, ఒక సంకుచితంతో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, మీరు ఒకటే ఆలోచించాలి. మీరు 2 years నీట్ ప్రిపరేషన్ చేశారు, లేదంటే ఒక లాంగ్ టర్మ్తో నీట్ ప్రిపరేషన్ చేశారు. ఈ నీట్ ప్రిపరేషన్లో మీరు చేసిన వర్క్ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు చేసిన హార్డ్ వర్క్ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు రాసిన గ్రాండ్ టెస్ట్ను గుర్తు తెచ్చుకోండి. ఆ గ్రాండ్ టెస్ట్లో మీరు రాసిన ఎర్రర్స్ని గుర్తు తెచ్చుకోండి. అంత వర్క్ చేసిన మీరు May 3, 2026 రాసినటువంటి నీట్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అయ్యారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అన్న రోజుకి మీరు నీట్ ఎగ్జామ్ రాసిన నోటికి సమయం తేడా, గ్యాప్ అనేది చాలా తక్కువ సమయం. ఆ సమయం అనేది మీరు ఓన్లీ ఒక రీఫ్రెష్మెంట్ అనుకున్నట్లయితే, మేము ఓన్లీ ఆ 4-5 days ఓన్లీ రీఫ్రెష్ అయ్యామని మీరు భావించినట్లయితే మీ ప్రిపరేషన్ ఎక్కడికి పోలేదు. మీ ప్రిపరేషన్ అనేది టెస్ట్ల దగ్గర ఆగింది, గ్రాండ్ టెస్ట్ల దగ్గర ఆగింది మీ ప్రిపరేషన్. కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ రీఫ్రెష్గా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మీరు సబ్జెక్టు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ గ్రాండ్ టెస్ట్లతో మొదలుపెట్టండి. డైలీ గ్రాండ్ టెస్ట్ రాయండి. దానిలో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. ఓకే, వాటికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ నోట్ చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓన్లీ 3-4 గ్రాండ్ టెస్ట్ రాసిన అనంతరం మీలో ఆత్మస్థైర్యం అనేది, మీలో నమ్మకం అనేది కలుగుతుంది.
ఇక రెండవ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్కి అబోవ్ ఒక +10 ఆర్ +20 మార్క్స్ తేడాతో ఎవరైతే బార్డర్కి దగ్గరగా ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి? చాలా మంచి సమయం. మీకు ఆ అనుమానం ఈసారి కలగదు. ఈసారి మీకు తప్పకుండా మీ బార్డర్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయని మీరు నమ్మండి. ఆ నమ్మకం పొందడానికి మీకు సమయం వచ్చిందని భావించండి. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ పాయింట్స్ తీసుకోండి, ఆ ఏరియాస్ తీసుకోండి. సో ఆ ఏరియాస్లో మీరు ఏం చేస్తారంటే ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాస్ మీద తరువుగా ప్రిపేర్ అయ్యి 1 మంత్లో అలాంటి ఏరియాస్ను ఒక షెడ్యూల్గా పెట్టుకొని డైలీ మార్నింగ్ 6 నుంచి 12 వరకు బయాలజీ చదవండి. 12 నుంచి 1 వరకు ఒక గ్రాండ్ టెస్ట్లో ఏదైతే టోటల్ సిలబస్ మీద బయాలజీ ఉంటుందో ఆ బయాలజీని టెస్ట్ రాయండి. 1 అవర్ టెస్ట్ రాయండి. ఎన్ని బిట్స్ రాయాలి? 90 బిట్స్ రాయాలి. బాటనీ 45, జువాలజీ 45. ఓకే, 90 బిట్స్ రాస్తారు. తర్వాత అక్కడి నుంచి మీరు ఏవైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో, ఏవైతే మీరు ఆ కాన్సెప్ట్స్ కొంత లెర్నింగ్ చేశారో, నేర్చుకున్నారో అలాంటి కాన్సెప్ట్స్ని కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో మీరు ఏవైతే టఫ్గా ఉన్నాయో లేదంటే ఇంకా మీరు చదవాల్సినవి ఉన్నాయో అలాంటి కాన్సెప్ట్స్ను ఒక షెడ్యూల్గా వేసుకొని అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎగ్జామ్ రాయండి. అంటే ఇక్కడ ఒక గ్రాండ్ టెస్ట్ పేపర్ని 2 పార్ట్స్ చేస్తున్నాం. ఓకేనా? సో మార్నింగ్ టైం బయాలజీ రాస్తున్నాం, ఈవినింగ్ టైం ఏం చేస్తున్నాం? ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు రోజులో చదివేది కొంతనే, ప్రిపేర్ అయ్యేది కొంతనే, కానీ టెస్ట్ వరకు వెళ్ళేసరికి మాత్రం ఫుల్ లెంత్లో రాయాలి. ఈ విధంగా కనుక మీరు 30 డేస్ ప్రిపరేషన్ చేసినట్లయితే, అలాగే మీరు ఎవ్రీ 3 డేస్కి ఒక పార్ట్ టెస్ట్ లాగా ఫుల్ లెంత్ పేపర్ గ్రాండ్ టెస్ట్ రాసినట్లయితే ఒకేసారిగా మనం ఫస్ట్ డే ఏం చేస్తున్నాం? హాఫ్ ఆఫ్ ద పార్ట్ గ్రాండ్ టెస్ట్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాం. ఒక 3 డేస్ తర్వాత ఫుల్ లెంత్ పేపర్ తీసుకొని మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాయటం. అంటే మీ టెంపో తగ్గకూడదు. మీరు ఒక లెసన్ చదివి ఆ లెసన్లోనే 90 బిట్స్ తీసుకొని లేదా ఆ లెసన్లోనే 45 బిట్స్ తీసుకొని అలాంటి వర్క్ చేయకూడదు. సో ఏదైనా కూడా మీ టెంపో అనేది ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి మీరు మరలా కూడా ఇలాంటి ప్రిపరేషన్ చేస్తే మీరు కూడా సక్సెస్ అవ్వడానికి 100% హోప్ పెట్టుకోవచ్చు. ఇక థర్డ్ కేటగిరీ వాడు అంటే మాకు సీట్ రాదు, మేము అటెంప్ట్ చేయలేకపోయాము, ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోయాము అన్నటువంటి వాళ్ళు, మీరు చాలా ఈజీగా ఈసారి మార్క్స్ను స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఏంటంటే మీరు బయాలజీలో బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఇంతకుముందు, మీకు అక్కడ సరిగా చేయలేకపోయారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో సరిగా చేసి ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. కెమిస్ట్రీ మీద ఎక్కువ ప్రిపరేషన్ పెట్టి ఫిజిక్స్లో కూడా ఒక 10 లెసన్స్ పర్ఫెక్ట్గా మేము ఈ 30 డేస్లో చదవగలము అన్నటువంటి వాటిని ప్లాన్ చేసుకొని 30 డేస్లో ఆ 10 లెసన్స్ని మీనింగ్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి, క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు కెమిస్ట్రీలో కొన్ని లెసన్స్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఆ లెసన్స్ కూడా ఒక 10 లెసన్స్ని మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. 10 లెసన్స్ కెమిస్ట్రీలో, 10 లెసన్స్ ఫిజిక్స్లో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే నియర్లీ 25 బిట్స్ అడిషనల్గా మీకు యాడ్ అవుతాయి. సో 25 బిట్స్ అడిషనల్గా యాడ్ అని అంటే 25 × 4 100 మార్క్స్ ప్లస్ వస్తుంది. సో దానివల్ల మీరు పర్ఫెక్ట్గా ఇంతకుముందు మీకు ఒక 50 మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకున్న వాళ్ళకు లేదా 30 మార్క్స్ తక్కువ వచ్చినాయి అన్నటువంటి వాళ్ళకి మీ బార్డర్ కంటే ఒక 50 మార్కులు ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరిని ఇక్కడ మనము డైలమాలో పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకొక విషయం, ఇక్కడ మనకు ఎన్టీఏ వారు మనకి ఇప్పుడు సమయాన్ని కూడా పెంచడం జరిగింది. 3 hours 15 minutes సమయాన్ని కూడా పెంచడం జరిగింది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకున్నా కూడా
డిసడ్వాంటేజ్ కూడా ఇందులో ఉంది అని మీరు గమనించాలి. ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్, ఎవరైతే ఉపయోగించుకోరో వాళ్ళు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ 15 మినిట్స్ గ్యాప్లో చాలామంది ఎగ్జామ్ను బాగా రాస్తారు. మెరిట్ దగ్గర నుంచి యావరేజ్ స్టూడెంట్ వరకు అందరూ బాగా రాస్తారు. అందరూ బాగా రాసినప్పుడు మార్క్స్ అనేటువంటి బాగా రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనము కూడా అందులో ఉండాలి. ఆ 15 మినిట్స్ బాగా ఉపయోగించుకునే వాళ్ళు ఉండాలి. కాబట్టి టైం సేవ్ చేసుకోవాలి అని అంటే మనం ఒకటే ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ 1 to 180 బిట్స్ వరకు మనకి ఏవైతే వచ్చినాయో బిట్స్ను వాటిని అటెంప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏవైతే రాదు అని త్వరగా డిసైడ్ అవ్వగలుగుతావో అప్పుడే నీ సక్సెస్ ఉంటుంది. బిట్స్లో ఏవైతే మీకు రావు అని అనుకుంటారో ఆ రావు అనేటటువంటివి, నీకు ఆ బిట్ రాదు అనుకున్నది ఏదైతే త్వరగా డిసైడ్ అవ్వగలుగుతావో దాని మీద నీ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏదైతే మీకు 3 hours 15 minutes టైం ఇచ్చారో 3 hours కల్లా బబ్లింగ్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధమైన ప్రిపరేషన్ ఒక మెరిట్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఈ విధంగా ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా రీనీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 7893598563. ఓకే, నమస్తే, నమస్కారం.